తెలుగు టైమ్స్ టీవీకి స్వాగతం. ఈ వీడియోలో శ్రీ విశ్వవసునామ సంవత్సరం 2025లో తులారాశి వారికి ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం. ఈ సంవత్సరం వీరికి ఆదాయం 11 గాను, వ్యయం 5 గాను, రాజపూజ్యం 2 గాను, అవమానం 2 గాను ఉంటాయి. తులారాశి వారికి మే 14 వరకు గురువు వృషభ రాశిలో అష్టమ స్థానంలో సంచారం చేత తులారాశి వారు ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనవలసి ఉంటుంది. ఆరోగ్య సమస్యలు కలుగు సూచనలు కలవు, జాగ్రత్తగా ఉండవలను. పిమ్మట మే 15 నుండి గురువు వీరికి నవమ స్థానంలో అనగా మిథున రాశిలో సంచారం చేత ఆరోగ్యం మెరుగవుతుంది. ఇక అప్పటి నుండి చేసే ప్రతి పనులని విజయంలో సాధించడం జరుగుతుంది. మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అన్ని రకాల సమస్యలు ఈ కాలంలో పరిష్కరించబడతాయి. ఆర్థికంగా బలపడతారు. అనేక మార్గాల ద్వారా ఆదాయమును పొందుతారు. గురు సంచారం వీరికి శుభములను కలగజేస్తుంది. గురు సంచార రీత్యా ఈ ఫలితాలు తులారాశి వారికి అక్టోబర్ 18 వరకు కలుగుతాయని చెప్పవచ్చును. ఎందుకంటే అక్టోబర్ 19 నుండి డిసెంబర్ 5 వరకు గురువు కర్కాటక రాశిలో అనగా దశమ స్థానంలో సంచారం చేత తులారాశి వారికి ధనహాని కలుగుతుంది. ఈ సంచార కాలంలో తులారాశి వారు ధనమునకు సంబంధించి లావాదేవీలు జరిపేటప్పుడు, ధనమునకు సంబంధించి మధ్యవర్తిత్వాలకు సంబంధించి కానీ, నూతన పెట్టుబడులు పెట్టేటప్పుడు కానీ అప్రమత్తంగా ఉండవలను. లేదంటే నష్టపోయే సూచనలు కలవు. తిరిగి గురువు వీరికి డిసెంబర్ 5, 2025 నుండి మార్చి 19, 2026 వరకు గురువు తిరిగి నవమస్థానంలో సంచారం చేత విశేషమైన ఫలితాలు పొందుతారు. అన్నింటా జయకరంగా ఉంటుంది. అన్నింటా వృద్ధి కలుగుతుందని చెప్పవచ్చును. శని ఈ సంవత్సరం అంతా 6వ స్థానం అనగా షష్టమ స్థానమైన మీన రాశిలో సంచారం చేస్తారు. ఈ సంచారం వీరికి మిశ్రమ ఫలితాలను కలగజేస్తుందని చెప్పవచ్చును. ఈ వీడియోని కొనసాగించే ముందు వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరికి ఒక చిన్న విన్నపం. ఒక వీడియోని రూపొందించడానికి మాకు సుమారు 2 రోజుల సమయం పడుతుంది. మా శ్రమను గుర్తించి ఈ వీడియో నచ్చితే కనుక ప్రతి ఒక్కరూ లైక్ చేయడం మర్చిపోవద్దు. ఛానల్కు కొత్తవారైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో పెట్టండి. ఇక వీడియోలోకి వెళ్తే, శని సంచార రీత్యా ముఖ్యంగా మీ అభివృద్ధిని సహించలేని వారిని లేదా ఆటంకంలో కలిగిస్తున్న వారిని, మిమ్మల్ని నమ్మించి మోసం చేస్తున్న వారిని గుర్తించి వారికి తగిన విధంగా బుద్ధి చెప్తారని చెప్పవచ్చును. ప్రత్యర్థులపై ఆధిపత్యం చెలాయిస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. తలపెట్టిన పనిలో కొద్దిపాటి ఆటంకములు కలిగిన విజయమును సొంతం చేసుకుంటారు. వీరికి ప్రధానంగా ఉదరమునకు సంబంధించిన సమస్యలు కలిగే సూచనలు కలవు. ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టవలను. కుటుంబంలో చిన్నపాటి మనస్పతులు కలిగే సూచనలు కలవు. కుటుంబ సౌఖ్యం బాగుంటుంది. ఇక ప్రధాన గ్రహాల్లో రాహుకేతులు ఇరువురు మే 18 వరకు షష్టమ మరియు ద్వాదశ స్థానంలో సంచారం చేస్తారు. ఇది వీరికి మిశ్రమ ఫలితాలను కలగజేస్తుంది. మే 18 తేదీ నుండి రాహుకేతులు ఇరువురు పంచమ మరియు ఏకాదశ స్థానంలందు సంచారం చేస్తారు. ఈ సంచారం వలన తులారాశి వారికి సామాన్య ఫలితాలు కలుగుతాయి. మొత్తం మీద తులారాశి వారికి ప్రధాన గ్రహాల సంచార రీత్యా కొద్దిపాటి సమస్యలు, ఇబ్బందులు కలిగినప్పటికీ వాటిని అధిగమించి శుభ ఫలితాలను పొందుతారు. ముఖ్యంగా తులారాశి వారు ఈ సంవత్సరం వ్యామోహాలకు దూరంగా ఉండాలి. ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ఈ సంవత్సరం వీరిపై చెయ్యని నేరాలకు నిందలు పడే అవకాశములు కలవు. జాగ్రత్తలు పాటించాలి. అలాగే అనుకోకుండా ధనవ్యయం అయ్యే సూచనలు కలుగుతాయి. కాబట్టి ధనమును ఖర్చు పెట్టేటప్పుడు పొదుపును పాటిస్తే మంచిది. అదే సమయంలో తులారాశి వారు వ్యసనములకు దూరంగా ఉండాలి. ఎల్లప్పుడూ శాంత స్వభావంతో ఉంటే తలపెట్టిన పనులు సజావుగా సాగుతాయని గ్రహించాలి. అదేవిధంగా ఉద్రేకాలను తగ్గించుకోవాలి. తులారాశి వారు ఈ సంవత్సరం స్థిరాస్తులను పెంచుకుంటారు. ధనమును వృద్ధి చేస్తారు. ఈ సంవత్సరం తులారాశిలోని అన్ని రంగాల వారికి ధనమునకు సంబంధించి ఎటువంటి లోటు ఉండదు. వివిధ మార్గాల ద్వారా ధనలాభం కలుగుతుంది. గృహమునకు సంబంధించి విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. వివాహం కాని తులారాశిలోని వ్యక్తులకు ఈ సంవత్సరం వివాహం జరుగుతుంది. ప్రేమ వివాహాలకు అనుకూల కాలం. సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. సంతాన వృద్ధి కలుగుతుంది. గృహంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. కుటుంబ సౌఖ్యం బాగుంటుంది. పుణ్యక్షేత్రాల సందర్శన మరియు వ్యవహార యాత్రలు చేస్తారు.
మానసికంగా బలంగా ఉంటారు. ఆత్మవిశ్వాసంతో పనులందు విజయమును సొంతం చేసుకుంటారు. ఈ సంవత్సరం తులారాశి వారికి ఎక్కువగా సానుకూల ఫలితాలు కలుగుతాయి. సంఘంలో తగిన గౌరవ మర్యాదలను పొందుతారు. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఎక్కువగా ఆసక్తిని కనబరుస్తారు. ధనమును సంపాదించడానికి కొత్త మార్గాలను అన్వేషించి లాభమును పొందుతారు. అదే సమయంలో బెట్టింగ్, జూదం వంటి వాటికి దూరంగా ఉండాలి, లేదంటే ధన నష్టం కలిగే సూచనలు కలవు. అదే సమయంలో మిమ్మల్ని నమ్మించి మోసం చేయడానికి ప్రయత్నం చేసేవారికి తగిన విధంగా బుద్ధి చెప్తారు. ప్రత్యర్థులపై విజయంను సాధిస్తారు. శత్రువులకు మీరంటే భయపడే విధంగా మీరు నడుచుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. మంచి జీతంతో ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగస్తులకు పై అధికారులు, సహా ఉద్యోగులతో కొంత వ్యతిరేకత ఉన్నా వాటిని మీ తెలివితేటలతో పరిష్కరించుకుంటారు. ప్రమోషన్లు కలుగుతాయి. జీతం పెరుగుతుంది. కావలసిన చోటికి బదిలీలు చేయించుకోవడానికి అనుకూల కాలం. విద్యార్థులకు చాలా బాగుంటుంది. వీరికి జ్ఞాపక శక్తి మెరుగవుతుంది. పరీక్షలందు మంచి మార్కులతో ఉత్తీర్ణతను సాధిస్తారు. వీరు ఆశించిన చోట సీటు దొరుకుతుంది. విదేశాల్లో చదువుకోవాలి అనుకునేవారికి అనుకూల కాలం. ఈ సంవత్సరం క్రీడాకారులకు, కళాకారులకు అభివృద్ధి కలుగుతుంది. పేరు ప్రఖ్యాతులు కలుగుతాయి. నూతన అవకాశాలు కలుగుతాయి. వాటిని సద్వినియోగం చేసుకొని లాభంను పొందుతారు. వ్యవసాయదారులకు బాగుంటుంది. గతంలో చేసిన రుణములను తీర్చివేస్తారు. పంటలో ఆశించిన దిగుబడి లభిస్తుంది. నూతన టెక్నాలజీని అందిపుచ్చుకొని ఆదాయమును పెంచుకుంటారు. రాజకీయ నాయకులకు వృద్ధి కలుగుతుంది. ప్రజల్లో పలుకుబడి పెరుగుతుంది. నూతన పదవులు లభిస్తాయి. పార్టీలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలు చేసేవారికి ధనవృద్ధి బాగుంటుంది. నూతన పెట్టుబడులు పెట్టడం ద్వారా లాభాలను ఆర్జిస్తారు. వ్యాపారాలను విస్తరిస్తారు. జాయింట్ వ్యాపారస్తులకు కలిసి వస్తుంది. వృత్తి పని చేసేవారికి చేతి నిండా పని దొరికి ధనమును సంపాదిస్తారు. కాంట్రాక్ట్ వ్యాపారం చేసేవారికి నూతన కాంట్రాక్టులు లభిస్తాయి. పాత బిల్లులు వసూలవుతాయి. ధనలాభమును పొందుతారు. మొత్తం మీద తులారాశి వారికి శ్రీ విశ్వవసు నామ సంవత్సరం 2025 కొద్దిపాటి ఆటంకములు కలుగుతాయి. మొత్తం మీద పనులను పూర్తి చేసుకుంటారు. ఆరోగ్యం పట్ల ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టవలను. మరింత యోగవంతమైన ఫలితాల కొరకు గణపతిని, సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి. అదే సమయంలో షణ్ముఖ రుద్రాక్ష ధారణ చేసుకోవటం వలన వీరికున్న దోషాలు తొలగించబడి వీరికి మేలు జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే ప్రతి ఒక్కరూ లైక్ చేయడం మర్చిపోవద్దు. మా ఛానల్కు కొత్తవారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో పెట్టండి. ధన్యవాదములు.